సార్ సార్ లిక్కర్ స్కామ్ పేరుతో రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ వ్యక్తిగతంగా మిమ్మల్ని కానీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏమైనా ప్రభుత్వం చేస్తుంది అనుకుంటున్నారా? బేసిక్లీ రమేష్, ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా అల్టిమేట్లీ న్యాయం ధర్మం గెలుస్తుంది. వైఎస్ఆర్ సిపికి జగన్కు ఈ పోరాటాలు కొత్త ఏం కాదు. నన్ను అధికారంలో ఉన్న అప్పట్లో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరికి కలిసి నన్ను ఇబ్బందులు పెట్టి హెరాస్ చేస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరిగింది, జగన్ అనే వ్యక్తి ఎదిగాడు. సో ఈ పోరాటాలు ఏం మాత్రం కొత్త ఏం కాదు. కానీ అల్టిమేట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, న్యాయం ధర్మం ఏ వైపు ఉంటే దేవుడు ఆ వైపున ఉంటుంది. న్యాయం ధర్మం లేనప్పుడు అన్యాయం చేస్తూ నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నీ కేసులు నల్లిఫై చేసుకునే దానికోసం, లేదా ఇప్పుడు నువ్వు చేస్తూ ఉన్న అన్యాయాలను జస్టిఫై చేసుకునే దానికోసం, ఇప్పుడు చేస్తూ ఉన్న నీ లిక్కర్ పాలసీని జస్టిఫై చేసుకునే దానికోసం, నువ్వు మధ్యలో ఏ స్కాము లేకపోయినా ఒక స్కామ్ ఉన్నట్టుగా నువ్వు చిత్రీకరించి బేతాళ విక్రమార్క కథ అల్లే ప్రయత్నం నువ్వు చేస్తే, దాంట్లో ధర్మము న్యాయము లేనప్పుడు దేవుడు ఆశీర్వదించుడు. గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి మొటికాయలు ఖచ్చితంగా పడతాయి. ఆయన ఎంత దుర్బుద్ధితో ఏం చేసినా కూడా ఇట్స్ ఓన్లీ గోయింగ్ టు బి టెంపరరీ.